డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆడుదాం ఆంధ్ర పేరుతో గత వైసీపీ ప్రభుత్వం 120 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటే క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లను 2 నుంచి 3% పెంచి ముఖ్యమంత్రి చంద్రబాబు క్రీడల అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని చాటుకున్నారని రాష్ట్ర రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఏపీ కబడ్డీ అసోసియేషన్ సిఆర్సి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 4 రోజుల పాటు జరిగే 50వ రాష్ట్ర స్థాయి బాలికల జూనియర్ కబడ్డీ పోటీలను ఆదివారం సాయంత్రం మంత్రి రాంప్రసాద్ రెడ్డి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నకిలీ క్రీడా అసోసియేషన్లు నకిలీ క్రీడా సర్టిఫికేట్ల అక్రమాలకు అడ్డుకట్ట వేసి అసలైన క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేలా కృషి చేస్తామన్నారు. నకిలీ క్రీడాకారులను అసోసియేషన్లను కట్టడి చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం క్రీడా యాప్ను రూపొందించడం జరిగిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా బ్యాడ్మింటన్లో పేరు తెచ్చుకోవడం జరిగింది. ఇలా ఎంతో మంది క్రీడాకారులు మన రాష్ట్రానికి గర్వకారణంగా దేశ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ ఉన్నారు. క్రీడల్ని ప్రోత్సహించాలి. కబడ్డీ అనేది గ్రామీణ క్రీడ, మన క్రీడ. ఈ క్రీడకు సంబంధించి మరి గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర దేశ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం కోసం ఇవి దోహదపడతాయి. ఈ పోటీల్లో పాల్పంచుకోవడాన్ని ప్రోత్సహించాలి. అందుకే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎప్పుడు కూడా క్రీడల పట్ల ఎప్పుడు ఏ విధంగా ఆయన శ్రద్ధ చూపిస్తారో అదే విధంగా క్రీడల ప్రోత్సాహానికి కూడా అనేక కార్యక్రమాలు చేపట్టారనేది ముందుగా మీకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా క్రీడా పాలసీ తీసుకొని రావడం జరిగింది. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో పొందుపరిచినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అంశాలన్నింటినీ ఈ రోజు క్రీడా పాలసీలో పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలలో క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 2% ఇస్తా ఉంటే దాన్ని 3% పెంచిన ఘనత ఈ ప్రభుత్వాన్ని, అలాగే మా ముఖ్యమంత్రి గారిది. అలాగే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎవరైతే అంతర్జాతీయ, జాతీయ, అలాగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని అక్కడ పథకాలు సాధించి అలాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు ఎక్కడా లేని విధంగా పారితోషికాలు ఇస్తామని చెప్పి కోట్ల రూపాయలు ఇచ్చి ప్రోత్సహించే విధంగా ఈ రోజు ఆ పాలసీలో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా